వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మంత్రి సవిత అన్నారు. అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొకలా మాట్లాడిన ఘనత జగన్కి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మనందరికీ తెలుసు, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, అమరావతి ఇక్కడే పూర్తి చేస్తాను అని ఓటేయించుకొని మరి అదే వైసీపీ పార్టీ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లో ఒక 4-5 ఎకరాలతో పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నారు. మేము అమరావతికి స్వాగతిస్తున్నామని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడటం, దానితో పాటు భావితరాల భవిష్యత్తుని గొడ్డలి పోటుతో నరికేశాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రోజు గుర్తురాని అమరావతి రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అమరావతి రైతులు గుర్తొచ్చారు. అమరావతి రైతులు సూర్యచంద్రులు ఉన్నంతకాలం వాళ్ళు మరవలేనివారు. ఎందుకంటే ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు లేకుండా మరి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు అమరావతిని మేము మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాక 3 ముక్కలాటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి ఇప్పుడు మొన్నటి రోజున చట్టబద్ధత చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నైజం అది నరికేయాలనడం, బెదిరించటం. లాస్ట్లో మేము చూసాం, 2019లో ఆయన ప్రచారంలోకి వచ్చాడు, కియాకి మా ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ కియా రాదు, ఏమీ రాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కియా మీ భూములన్నీ వెనక్కిస్తాను అని చెప్పారు. పరిశ్రమలు రానీడు, అభివృద్ధి చేయనీడు, రాజధాని పూర్తి చేయనీడు. ఆయన చేసింది ఏమీ లేదు. చేసేవాళ్ళని చూసి ఇలా రెచ్చగొట్టడం, అనవసరంగా ప్రజలు డైవర్షన్ చేయడం ఆయనకు అలవాటు. మీకు తెలియదు, ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి, ప్రజలందరూ వెల్కమ్ చెప్తున్నారు. భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం చేస్తున్నారు. నిన్నటి రోజు 400 ఎకరాలు చాలు. ఆయన ఉండటానికేమో తాడేపల్లిలో ఉండటానికేమో 3-4 ఎకరాల్లో కావాలి. ఆయన ఋషికొండలో 500 కోట్లతో 10 ఎకరాలతో కడతాడు. హైదరాబాద్లో ఆయన ప్యాలెస్ ఏమో సుమారుగా 30-40 ఎకరాలు ఉంటుంది. మరి బెంగళూరులో ఉంటుంది, మరి పులివెందల్లో 100 ఎకరాలు.